ఓకే. డౌన్ ఇచ్చి లోగా పడకూడదండి. అందరికీ ఉగాది, ముఖ్యంగా అందరికీ శ్రీ క్రోధి నామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజున పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న దత్తాత్రేయ స్వామి ఆలయానికి రావడం జరిగింది. దేవుడిని దండం పెట్టుకుని బేసికల్గా ఆయన్ని ఆశీర్వదించమని, అలాగే మాకు ఎప్పటి నుంచో ఈ టెంపుల్ని విజిట్ చేయాల్సిన ఆలోచన నుండి ఈ రోజున ఉగాది రోజున ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా మా ప్రచార కార్యక్రమాల్లో ఈ పిఠాపురం నియోజకవర్గంలో కానీ, ఈ కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు ప్రజలు నీరాజనలు పాడే విధానం అయితే కానీ, ముఖ్యంగా గ్రామాల్లో కానీ, బడుగు బలహీన వర్గాల్లో ఉన్న పేటలు అయితే కానీ అందరూ కూడా ముందుకొచ్చి మాకు స్వాగతం పలుకుతున్న విధానంతో మేము ఏదో ఒక గంట కార్యక్రమం చేసి వెళ్దాం అనుకుని అది 2-3 గంటలు అయ్యే పరిస్థితిని ప్రతి గ్రామంలోనూ కనబడుతుంది. అలాగే గతంలో నేను పోటీ చేసినప్పుడు, ప్రచారంలో ఉన్నప్పుడు రోజుకి ఇంచుమించు 50-60 అర్జీలు ఉండేవి. అంటే ఏదో ఒక గ్రీవెన్సెస్ ఉండేవి. మాకు ఇల్లు పట్టా లేదండి, మాకు రేషన్ కార్డు లేదండి, లేకపోతే మాకు పెన్షన్ రావట్లేదండి అని ఇలాంటి సమస్యలు రోజు తీసుకొచ్చేవాళ్ళు మా దృష్టికి. నేను 3 ఎలక్షన్స్లో క్యాంపెయిన్లో చేసే ప్రచారంలో ఉన్నప్పుడు రోజు ఇలాంటి సమస్యలు రాసుకుంటానికి మాకు 2 మనుషులు బుక్కులు పట్టుకుని ఉండేవాళ్ళు. కానీ దానికి విభిన్నంగా ఈసారి మొట్టమొదటిసారిగా నేను గత 45 రోజులుగా కూడా ఎన్ని గ్రామాల్లో, ఎన్ని వార్డుల్లో తిరిగిన ఈ 7 నియోజకవర్గాల పరిధిలో ఎక్కడ కూడా ఇలాంటి సమస్యలతో ముందుకు వచ్చిన పరిస్థితులు లేవు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయిన కాడి నుంచి 2019 తర్వాత ఏ మాదిరిగా సంక్షేమ కార్యక్రమాలని ప్రతి పేదవాడికి అందించాడో కూడా అందరూ కూడా నాకు క్యాంపెయిన్ ప్రచారంలోకి వెళ్ళినప్పుడు అర్థమవుతుంది. ముఖ్యంగా ఈరోజు నాకు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి పేదవాడి ఇంటికి కానీ, ప్రతి గడపకి ప్రభుత్వ సర్వీసులు కానీ, లబ్ధిదారులని నిజమైన లబ్ధిదారు ఏమాత్రం అవినీతికి తావు లేకుండా కూడా ఈ రోజున ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని కూడా అందించిన విధానం అయితే కానీ, ఈ రోజున ప్రతి పేదవాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలి. ఎందుకంటే ఈయన చేసిన గొప్ప పరిపాలన కొనసాగాలన్నా, ఆయన ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలన్నా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రిగా ఉండాలనే ఆలోచనతో ఉన్నారు. అది కూడా ఎందుకంటే మేము ప్రచారంకి వెళ్ళినప్పుడు కూడా మా అభ్యర్థులు 7 అభ్యర్థులు మేము ఎవరైనా, అలాగే పార్లమెంట్ అభ్యర్థి అయినా వాళ్ళందరి ముఖాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి మా అభ్యర్థి అన్న విధంగా కూడా ఈ రోజున మాకు అండగా ఉంటున్నారు. అలాగే మాకు ఆశీర్వదించి కూడా మీరు రావక్కర్లేదు, మా ఓట్లన్నీ జగన్ బాబుకే అనే విధంగా కూడా ప్రతి చోట మాకు ఎదురవుతున్న సంఘటనలు కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి నుంచి ప్రతిరోజు ఆయన ఆలోచన ఈ రాష్ట్రంలో పేదరికాన్ని శాశ్వతంగా నిర్మూలించాలి. దానికి అనుగుణంగానే ఈ రోజున ఆయన గతంలో హామీ ఇచ్చిన విధంగా కూడా నవరత్నాలన్నీ కూడా 99% ప్రతి గడపకి అందే విధంగా కూడా ఈరోజు అందించిన గొప్ప ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే ఆయన ఏ మాదిరిగా అయితే ఇవాళ అదే రీతిలో కూడా ఇక్కడ పిఠాపురం అభ్యర్థి అయినట్టు వంగా గీత గారు కానీ, మా మిగతా 6 అభ్యర్థులు కానీ, నేను కానీ కూడా మేము ఒక ప్రణాళికబద్ధంగా కూడా ఈ రోజున ప్రజల ముందుకు రావడం జరిగింది. కానీ దానికి భిన్నంగా మా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా కేవలం పర్సనల్గా జగన్మోహన్ రెడ్డి గారు దొండెత్తిపోయటం, అసత్య ప్రచారాలు చేయటం, లేనిపోయిన మాటలు అనటం తప్పితే కానీ ఈ రోజున మిగతా రాష్ట్రాల్లో మిగతా ముఖ్యమంత్రుల మీద నువ్వు పలానా ప్రాజెక్టులు కట్టావు, ఈ ప్రాజెక్టులు అవినీతి జరిగింది అన్న పందా ఎక్కడా లేదు. లేకపోతే మేము గతంలో ఇవాళ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి, ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ చెప్పడం జరిగింది. మీ ఇంటికి మంచి జరిగింది అనుకుంటేనే నాకు ఓటేయండి అని. ఎందుకంటే ఆయన అంత గొప్ప పరిపాలన అందించి ఈ రోజున అంత నిస్వార్థంగా ఆయన చేసిన ఈ కార్యక్రమాలకు అండగా ప్రజలు ఉన్నారని నమ్మకంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ బస్సు యాత్ర కూడా జనాలు ఏ మాదిరిగా నీరాజనలు పలుకుతున్నారో కూడా అందరూ కూడా ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నారు. ఇవన్నీ కూడా ఒక ఎత్తు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా ఆయన చేస్తున్న గొప్ప పరిపాలనకు అండగా నేను కూడా ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన వాడిగా, ఈ ప్రాంతం మీద పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తిగా నాకున్న అనుభవంతో పాటు అనుబంధాలతో, విదేశాల్లో ఉన్న అనుబంధాలతో నేను కొన్ని ఆలోచనలు చేసి నా లోకల్ మేనిఫెస్టోని కూడా నేను రూపొందించి ఒక ప్రణాళికాబద్ధంగా కూడా ప్రచారాల్లో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా నేను ఒక 4 అంశాలతో నా మేనిఫెస్టోని రూపొందించడం. మొట్టమొదటిది ఈ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం అంతా కూడా ఎక్కువ రూరల్ నియోజకవర్గం. ఈ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉన్న
400 గ్రామాలని కూడా దత్తత తీసుకుని గ్రామానికి ₹1 కోటి నిధులు ఖర్చు పెట్టి రాబోయే 5 సంవత్సరాలు 400 కోట్లు ఖర్చు పెట్టి ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన కూడా చేసి అది ప్రణాళికబద్ధంగా కూడా ఆ రోజు ఈ ప్రజలందరికీ ఈ ప్రచార నిమిత్తం కూడా హామీ ఇవ్వడం జరిగింది. అలాగే కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో చాలామంది యువకులు రకరకాల చదువులు చదువుకొని ఈ రోజున ఉద్యోగాల కోసం చాలా కష్టపడుతున్న పరిస్థితులను చూస్తున్నాం. ఎందుకనంటే నేను ఇప్పుడు గడిచిన 10-15 ఏళ్ళలో మా సంస్థల్లోనే ఇంచుమించు 3,000 మంది పనిచేస్తున్నారు ఇదే ప్రాంతం నుంచి. కానీ నేను ఈ మధ్యన ఒక 7-8 నెలల కిందట జాబ్ మేళా నిర్వర్తించినప్పుడు అనుకోకుండా ఒక 2,000 మందికి ఉద్యోగాలు కల్పించాలి అని ఒక 100 కంపెనీలని పిలిచి ఇక్కడ పెట్టి జరిపిన జాబ్ మేళాలో మేము ఎవరు ఊహించిన విధంగా ఆ రోజున 20,000 మంది ఆ 2 రోజుల్లో అటెండ్ అయిన పరిస్థితులను చూసి ఇక్కడ ఏంటి అని క్షుణ్ణంగా దాని మీద దృష్టి పెట్టినప్పుడు ఉద్యోగ అవకాశాలు మన భారతదేశంలో దండిగా ఉన్నాయి, విదేశాల్లో కూడా ఉన్నాయి. కానీ ఇది ప్రాబ్లం ఏంటంటే ఈ రకరకాల చదువులు చదువుకునే వాళ్ళకి సరైన శిక్షణ లేక ఇంటర్వ్యూల్లోకి వెళ్ళి ఫెయిల్ అవుతున్నారు. లేకపోతే ఉద్యోగాల్లో పెట్టామనుకోండి, పెట్టిన తర్వాత 1 నెల తిరగకుండా 2 నెలలు తిరగకుండా వెనక్కి వచ్చేసిన పరిస్థితులు కూడా చాలా ఎదురైనాయి. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని రేపు ఎలక్షన్లు అయిన వెంటనే రాబోయే రోజుల్లో నా మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది.